లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బాగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందా? కారు పార్టీని వలస వ్యవహారం భయపెడుతోందా? ఆ ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో కారు పార్టీని నడిపించే నాయకులే కరువయ్యారా? ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న గులాబీ బాస్ని కలవరి పెడుతున్న మరో మ్యాటర్ ఏంటి? ఆ నియోజకవర్గం ఏది? అక్కడ పరిస్థితి ఏంటో వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు గడ్డుకాలం నడుస్తోందిట. 12 నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో కారు పార్టీ దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తోందిట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ లో చేరిన నాయకులంతా తిరిగి హస్తం గూటికి చేరుకుంటున్నారట. ఓవైపు వలసల పరంపర కొనసాగుతుండగా చేరికలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో కార్ పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోవడంతో కార్యకర్తలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని టాక్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీ మారక నియోజకవర్గంలో కారు నడిపే డ్రైవర్ లేక క్యాడర్ మొత్తం పక్కచూపులు చూస్తుందిట. 2019 ఉప ఎన్నికలో సైదిరెడ్డి గెలుపొందిన గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో ఓటమి పాలయ్యారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయానికి సైదిరెడ్డి పార్టీ మారి బీజేపీలో చేరారు. దాంతో ఆయన్ను కమలం పార్టీ నల్గొండ ఎంపీగా బరిలోకి దింపింది. కానీ ఆయన అక్కడ కూడా ఓడిపోవటంతో సైలెంట్ అయ్యారట. ఏడాది కాలంగా నియోజకవర్గానికి బీఆర్ఎస్ కొత్త ఇన్ఛార్జిను నియమించకపోవడంతో పార్టీ శ్రేణులు కూడా పరేషాన్ అవుతున్నారట. నియోజకవర్గానికి ఓ మాజీ మంత్రిని బాధ్యతలు తీసుకోవాలని కేసీఆర్ సూచిస్తున్నా ఆయన మాత్రం నాకొద్దని చెప్తున్నారట. నడిపించేవారు లేక కొత్తవారు రాక క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సైదిరెడ్డి పార్టీ మారే సమయంలో కొందరు లీడర్లు మాత్రమే ఆయన వెంట నడిచినా మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి తోడు సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎదగటానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా తయారైందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక హుజురాబాద్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోట. 2009, 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి గట్టిగా పాతుకుపోయిందిట. 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అధిష్టానం ఆదేశాల మేరకు నల్గొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన రాజీనామాతో 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి గెలుపొందారు. అయితే అప్పటికీ నియోజకవర్గంలో కారు పార్టీ పరిస్థితి అంతంత మాత్రమేనని చెప్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009 నుంచి ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఇక్కడ గట్టి పట్టుందని అంటున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న క్యాడర్నైనా నడిపించే నాయకుడు లేకుండా పోయారని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నారట. తమను ముందుకు నడిపే లీడర్ కావాలంటూ వారంతా హైకమాండ్ను కోరుతున్నారట. కనీసం జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డినైనా హుజూర్ నగర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నా ఆయన మాత్రం సస్యమిరా అంటున్నట్టు సమాచారం. మరోవైపు గులాబీ బాస్ ను స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం కూడా కలవరపెడుతుందట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులతో పాటు బడా చోటా లీడర్లందరూ గంపగుత్తగా కాంగ్రెస్ గూటికి చేరిపోవటం బీఆర్ఎస్ అధినేతకు తలనొప్పిగా మారిందట. దీంతో రాబోయే రోజుల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో కార్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. గడ్డు కాలాన్ని అధిగమించేందుకు బీఆర్ఎస్ ఏం యాక్షన్ తీసుకుంటుంది? పార్టీ క్యాడర్ను మళ్లీ యాక్టివ్ చేసే బాధ్యతలను కేసీఆర్ ఎవరికిస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు పరాభవం తప్పదా అన్న చర్చ నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.